ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చలాకీ అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె స్కూల్కి వెళ్తూ చెట్టుమీద కూర్చున్న కోతిని చూసింది. చిట్టి కోతిని చూసి, హాయ్ బుజ్జీ, ఏమి చేస్తున్నావ్ అనడిగింది. ఇంతలో బుజ్జికోతి కిందకి దూకి చిట్టి లంచ్ బాక్స్ని చూసింది. చిట్టి, అయ్యో, ఇది నా టిఫిన్ రా అనంది. బుజ్జికోతి ఒక్కసారిగా బాక్స్ పట్టుకుని చెట్టుమీదకెక్కేసింది. చిట్టి బుజ్జిని చూస్తూ, అది మా అమ్మ చేసిన ఇడ్లీలు, తిరిగి ఇవ్వు అంది. బుజ్జి ఒక ఇడ్లీ తింటూ మిగతావి కిందకి విసిరేసింది. అప్పుడు చిట్టి బుజ్జికోతని చూసి నవ్వుతూ, నీవు కూడా షేర్ చేయడం నేర్చుకున్నావనుకుంటా అంది. అప్పుడే కోతి చిట్టి జుట్టులో పెట్టుకున్న రిబ్బన్ని కూడా తీసుకుని పెట్టుకుంది. చిట్టి నవ్వుతూ, సరే, టిఫిన్ నీవే తిను, కాని నా స్టైల్ కాపీ చేయకు అంది. చివరికి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. చిట్టి బుజ్జికోతికి రోజూ టిఫిన్ షేర్ చేస్తుంది. బుజ్జికోతి రోజూ ఆమెను స్కూల్కి జాగ్రత్తగా తీసుకెళ్తుంది.